హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు రిషి తేజ్ బ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి మా ఇంటి సరుకులు ఏమేమి కొనుక్కొచ్చుకున్నాము, ఏమేమిటివి అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మేమైతే ఎప్పుడు కూడాను సరుకుల కోసమే అయితే డీమార్ట్కి అయితే వెళ్ళము. మామూలుగా లోకల్లో ఉన్న కిరాణా షాప్లోనే తీసుకొని వస్తాడు. అలాగే డీమార్ట్కి వెళ్తే ఏంటంటే అవసరం లేనివి, అవసరం ఉన్నవి అన్నీ కూడాను ఇంకా చాలా బిల్ అయిపోతుంది. అలా అనేసి ఇంకా ఎప్పుడైతే ఇలానే తీసుకొని వస్తాడు. ఇప్పుడైతే ఏమేమి సరుకులు ఉన్నాయి, బిల్ ఎంత అయింది అవన్నీ కూడాను మీకు చూపిస్తాను. ఈ లోపల మీరు గెస్ చేయండి సరుకులు ఎంత అయినాయి అనేసి. అయితే చూడండి ఎన్ని సరుకులు ఉన్నాయో. ఇవన్నీ కూడాను సరుకులే. చూసారు కదా ఎన్ని ఉన్నాయో సరుకులు. ఇప్పుడు మీరు గెస్ చేయండి బిల్ ఎంత అయి ఉంటుంది అనేసి. రేట్లు అయితే బీభత్సంగా ఉన్నాయి కదా, దాన్ని బట్టి మీరు అంచనా వేసుకొని చెప్పండి. ఇప్పుడైతే నేను 1 బై 1 అయితే చూపిస్తాను ఏమేమి తెచ్చిండు అనేసి. లాస్ట్లో బిల్లు చూపిస్తా, ఓకేనా? వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగైతేనే నేను ఏమేమి చూపించిన, ఏమేమి కొన్నాము అనేసి అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇలానే సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి ధూప్ కప్స్, మనకి ఇంట్లోకి పూజకు కావాలి కదా, అందుకోసమని ఒక 2. అలానే ఆయిల్, పూజకి ఆయిల్ వచ్చేసి 2 లీటర్స్ అయితే తీసుకొని వచ్చాడు. ఇంకా హార్పిక్, ఇవి వచ్చి కాయిలు, మనకి ఇల్లు మ్యాగీ కూడాను ఒక 2. పిల్లలకి టిఫిన్ కోసం టమోటాది సాసు పాస్తాలోకి. అలాగే పిల్లలు కూడా షాంపులు అన్నీ ఒక ఎన్నో ఉన్నాయి, 32ను ఎన్నో. ఇవైతే ఇప్పుడు నెల కాదులేండి, 2 నెలలకు అట్లా సరిపడేంత. మరీ ఎన్ని సరుకులు అయితే నెల అయితే ఎక్కువ అవుతాయి కదా. ఇది మనకి కాఫీ బ్రూ ప్యాకెట్లు. పాస్తా పిల్లలకి టిఫిన్లోకి అనేసి స్ప్రింగ్ పాస్తా ఆల్రెడీ ఉన్నాయి, అవి మ్యాక్రోనీ పాస్తా ఉన్నాయి. ఇవైతే స్ప్రింగ్ పాస్తా. అగరబత్తీలు, పసుపు, ఇది సాల్ట్ ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లో, అందుకోసమే ఒక 2. ఇదైతే లావు ఉప్పు, ఎక్కువ కొంచెం ఇదే వాడతా, అందుకోసమే ఇవి ఒక 2 ఉన్నాయి. ఇంట్లో కూడా ఉన్నాయి ఒక 2. ఇదైతే నిన్న చెప్పినా కదా, మనకి ఇత్తడి పూజ సామాన్ అవి తోముకోవడానికి అయితే పీతాంబరి, ఇది ఉంటే కొంచెం క్లీన్గా అవుతాయి అనేసి. అలానే మెంతులు కనిపిస్తున్నాయో లేదో మీకు. గంధం 2 పట్టుకొచ్చిండు. ఇది వచ్చేసి మైదా పిండి. ఇవైతే బొబ్బర్లు కనపడుతున్నాయి, వడలకి అట్లా చేసుకుంటారు కదా, గుగ్గులకి, వాటి కోసము. ఇవి టీ పొడి, నేను వాడేది ఇదే టీ పొడి, బాగుంటుంది టేస్ట్ కూడా, ఎప్పుడు ఇదే తీసుకొని వస్తారు. సేమియా బ్యాంబినో సేమియా, ఇవైతే ఒక 2 కిలో. ఉప్మా రవ్వ, మనకి బాంబే రవ్వ అంటారు కదా తెల్లది, అది 1 కిలో. అలానే పొట్టుది పెసరపప్పు కనపడుతుందా, పెసరపప్పు వచ్చేసి ఇవి 1 కిలో. ఎక్కువ మేమైతే పులగము అలా చేసుకుంటాము, అందుకోసమని పొట్టుపప్పు. కొబ్బెర, ఇవైతే ఒక 1/2 కిలో ఉన్నాయి, ఆల్రెడీ 1/2 కిలో ఉన్నాయి, అందుకోసమే ఒక 1/2 కిలో. వైట్ది పెసరపప్పు, ఇవి దేవునికి వడపప్పు అలా పెట్టడానికి అనేసి 1 కిలో.
అమ్మో! ఇవైతే మినపప్పు తెల్లది. ఇడ్లీలకి అట్లా ఏస్తాం కదా! అవైతే ఒక 2 కిలో ఉన్నాయి. మామూలు దోసలోకైతే నేను ఆవాలు, జీలకర్ర, ఆవాలు, పుట్నాల పప్పు, ఇవి వేయించిన శనగపప్పు అంటారు కదా! అవి పుట్నాలు చట్నీలోకి, అలాగే పిల్లలకి ఏమన్నా స్నాక్స్ అలా చేసినప్పుడు అందులో వేస్తాం కదా! అందుకోసమని అవి ఒక కిలో. పల్లీలు ఇవైతే ఒక 2 కిలో ఉంటాయి కదా! మనకు చట్నీలు టిఫిన్‌లోకి చట్నీలోకి కావాలంటే. గోధుమ రవ్వ ఇది వచ్చేసి ఒక 2 కిలో. వచ్చేసి బెల్లం, కిలో బెల్లము ఉంది, ఆల్రెడీ ఇంట్లో ఉంది ఒక హాఫ్ కిలో పైన. ఏమన్నా చేసినప్పుడు దేవుళ్ళకి ప్రసాదాలు చేసినప్పుడు అట్లా అనేసి 1 కిలో. ఇంకా ఇవి నువ్వులు, వైట్‌వి నువ్వులు ఉంటాయి కదా! అవి అయితే ఒక హాఫ్ కిలో. బయట పెడితే మళ్ళీ పురుగు పట్టిద్ది కదా అనేసి నేను కొంచెం. ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ, ఇడ్లీ నూక, ఇదొక 2 కిలోస్. చక్కెర కిలోన్నరను. శనగపప్పు ఇది ఒక కిలో. కందిపప్పు వచ్చేసి ఒక 2 కిలోస్. 5 కిలోలది గోధుమ పిండి. అలానే చింతపండు ఇది వచ్చి ఒక హాఫ్ కిలో. మళ్ళీ ఊరి దగ్గర నుంచి తెచ్చుకుంటాం కదా అనేసి ఒక హాఫ్ కిలో. అందులో ఈ సబ్బులు ఇది ఒక 2 తీసుకొచ్చిండు, తర్వాత కనపడుతున్నాయా, 2 మిరపకాయలు పోపులోకి చట్నీకి అట్లా చేసుకోవడానికి. నేనేమో దొడ్డటుకులు చెప్పిన, మా వారేమో 10 సెంటి ఇచ్చిండు, మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి. అలానే బియ్యము బాస్మతి రైస్ చెప్పిన నేను తీసుకొని రమ్మని, నేను మామూలు సోనా మసూరి బియ్యమే తీసుకొని వచ్చిండు. ఇవి 2 రిటర్న్ ఇవ్వాలి. ఇవండి మా సరుకులు ఎలా ఉన్నాయి, అలాగే బిల్ ఎంత అయిందో కూడా చెప్పండి కామెంట్లో. నేనైతే చూశారు కదండి సరుకులన్నీ కూడాను, అవి ఎంత అయి ఉంటాయో మీరైతే కామెంట్స్లో చెప్పండి. మొత్తం వచ్చేసి బిల్లు 5000 అలా అయింది. అది ఓన్లీ ఇక్కడ మన కిరాణా షాప్లోనే. అదే డీమార్ట్కి అలా పోయింటే ఇంకా 10,000 అలా అయ్యేదేమో. అందుకే మా వారు ఎప్పుడు కూడాను మామూలు కిరాణా షాప్లోనే తీసుకొని వస్తారు సరుకులు. చూశారు కదా ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే ఏమేమి కొన్నాము ఏంటి అనేది అన్నీ అయితే మీకు చూపించాను. అలాగే మీకైతే ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా వీడియో ఎలా ఉంది, మా ఇంటి సరుకులు ఎలా ఉన్నాయో కూడా కామెంట్లో చెప్పండి. మళ్ళీ అయితే కలుసుకుందాం, అప్పటి వరకు బాయ్.